పొట్టి శ్రీరాములు గారికి ఇవాళ వర్ధంతి 74 సంవత్సరం వర్ధంతి. ఆయన ప్రాణ త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది, ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే తమిళనాడులో ఎస్పెషల్లీ చెన్నైలో తెలుగువారంతా హ్యాపీగా ఉంటున్నాం. మనకంటూ హక్కులు సక్రమంగా మనం వాడుకుంటున్నాం అంటే, సొసైటీలో బాగా ఉండగలుగుతున్నాం అంటే ఆయన ప్రాణ త్యాగమే. అలాంటి పొట్టి శ్రీరాములు గారికి ఇవాళ వర్ధంతి రోజున మైలాపూర్లో ఎవరు కూడా తెలుగు వారు ఎక్కువగా రాలా, చాలా బాధాకరంగా ఉంది. అయితే చాలా వరకు తెలుగు ప్రముఖులు అంటే తమిళనాడులో 8 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మంది తెలుగువారే. కానీ తెలుగువారు ఎవరి వల్ల అయితే మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామో, తెలుగు అని చెప్పి గర్వంగా ఉన్నామో, అలాంటి వారిని మర్చిపోయి పెద్దగా జనం క్రౌడ్ రావట్లా. అందరూ ప్యాకెట్ క్లబ్బులకి అందరూ కూడా దానికి పరిమితం అయిపోయారు. ప్రతి ఒక్కరు చూసారండి, ఈ రోజున కొన్ని క్లబ్బులు ఉన్నాయి టీనగర్లో. అందరూ కూడా ప్రముఖులు, తెలుగు ప్రముఖులంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. నాకు అనిపిస్తుంది వాళ్ళంతా వచ్చి ఇలాంటి అమరజీ పొట్టి శ్రీరాములు వారి దగ్గరికి వచ్చి గౌరవించుకుని, మన తెలుగు వారికి ఎవరన్నా సపోర్ట్గా ఉంటారు, తెలుగు సంస్థలను ఉన్నాయి, మన తెలుగు వారికి ఏమైనా ఇబ్బందులు పడితే వాళ్ళకి సపోర్ట్ ఉండమని ఎవరికి ఉండదు. సో అందువల్ల అందరూ కూడా మనసులో తీసుకుని, మన తెలుగు వారు ఇబ్బందులు పడుతున్నారు, మనమంతా ఏకంగా ఉంటేనే. ఇప్పుడు స్టార్ట్ అయింది 74 సంవత్సరాల తర్వాత తెలుగు వారికి ఇబ్బందులు కొన్ని స్టార్ట్ అయినాయి. అందరూ కూడా గుర్తించుకుని మన ఇతని స్ఫూర్తిగా తీసుకుని, మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిగా తీసుకుని మనం తిరిగి మన తెలుగు వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అరుణాచలంలో చూసారంటే తెలుగు వారు ఎక్కువ వస్తున్నారని కొంతమంది పొలిటికల్ చెత్తనాబులు, ఎందుకు పనికిరన్న వాళ్ళు అంతా మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి చెత్తని వేరిపోయారు, మనంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పొలిటికల్ లాభాల కోసమే వీళ్ళు తెలుగు తమిళ డిఫరెన్స్ తీసుకొస్తున్నారు. కానీ తెలుగు తమిళ్ ఎప్పుడు అన్నదమ్ములు సోదర బంధువులు ఉంటారు. అందువల్ల మనం దాన్ని ఒకసారి మనంతా కూడా కలుసుకుని దాన్ని ఎదిరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అమరజీవి.